హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ మొత్తం షేక్ అయ్యబోయే మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఉమ్మరాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ అయితే కాదు, ఇది డైరెక్ట్ సర్వైవల్ బ్యాటిల్. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడితే, సీజన్ స్టార్టింగ్ లో స్లో స్టార్ట్ ఇచ్చిన జీటీ ఆ తర్వాత మాత్రం వరుసగా గెలుస్తూ వచ్చింది. శుభ్మాన్ గిల్ కెప్టెన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మరోవైపు సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. మిడిల్ ఆర్డర్ లో కూడా రాహుల్ టెవాటియా లాంటి బ్యాటర్స్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే జీటీ బౌలింగ్ ప్రెజర్ ఓవర్స్ లో కంప్లీట్లీ లీక్ అయిపోతుంది, ఎస్పెషల్లీ డెత్ బౌలింగ్ లో. లాస్ట్ ఓవర్స్ వచ్చాక ఆపోనెంట్స్ కి ఈజీగా బౌండరీస్ కొడుతున్నారు. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో డెత్ ఓవర్స్ వీక్ ఉంటే ప్లే ఆఫ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక ఎస్ఆర్హెచ్ గురించి చెప్పాలంటే ఈ సీజన్ లో మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ యూనిట్ అంటే అదే. పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక్కసారి క్లిక్ అయితే బౌలర్స్ కి నైట్ మేర్ వస్తాయి. ఇక వీరిద్దరు పవర్ ప్లే లోనే మ్యాచ్ మూమెంటం ని చేంజ్ చేయగల ప్లేయర్స్. వీళ్ళిద్దరు ఒక్కసారి సెట్ అయితే స్టేడియం లో బాల్ కనిపించదు, ఓన్లీ సిక్సెస్ మాత్రమే కనిపిస్తాయి. మిడిల్ ఆర్డర్ లో క్లాస్ అండ్ బీస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ స్కోరింగ్ స్పీడ్ చూస్తే 250 స్కోర్ కూడా పాసిబుల్ అనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ బ్యాటిల్ ఏంటంటే జీటీ బౌలర్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే బ్యాటింగ్. జీటీ ఎర్లీ వికెట్స్ తీస్తేనే ఎస్ఆర్హెచ్ ప్రెజర్ లోకి వెళ్తుంది. బట్ అభిషేక్ స్టార్ట్ ఇచ్చారంటే ఉమ్మరాబాద్ క్రౌడ్ కి సిక్సెస్ ఫెస్టివల్ గ్యారంటీ. ఇక పిచ్ గురించి మాట్లాడాలంటే నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ జనరల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బాల్ నైస్లీ బ్యాట్ మీదకి వస్తుంది, అవుట్ ఫీల్డ్ కూడా సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. అంటే ఈ మ్యాచ్ లో బౌండరీస్ వర్షం పడడం పక్కా. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వస్తే మాత్రం చేజ్ ఈజీ అవుతుంది. అందుకే ఈ మ్యాచ్ లో టాస్ కూడా కీ రోల్ ప్లే చేయనుంది. టాస్ గెలిచిన టీం మోస్ట్లీ సెకండ్ బ్యాటింగ్ చూస్ చేసుకోవచ్చు. ఇక జీటీ ఓప్స్ మొత్తం కొంతమంది ప్లేయర్స్ మీదనే ఉంది. వాళ్ళు శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అటాకింగ్ బ్యాటింగ్ ని స్లో చేయగలిగే బౌలర్ అంటే అది రషీద్ ఖాన్ మాత్రమే. ఇక ఎస్ఆర్హెచ్ డేంజరస్ వెపన్స్ వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్. ఈ ముగ్గురు క్లిక్ అయితే జీటీ బౌలర్స్ కి అసలు నిద్రనే ఉండరు. ఈ మ్యాచ్ రిజల్ట్ ప్లే ఆఫ్ రేస్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేయబోతుంది. జీటీ ఓడిపోతే టాప్ 4 ఛాన్సెస్ ఆల్మోస్ట్ డేంజర్ లో వెళ్లిపోతాయి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ విన్ అయితే మాత్రం టేబుల్ లో టాప్ లో కూర్చుంటుంది. మరి ఈ మ్యాచ్ లో జీటీ విన్ అవుతుందా లేక ఎస్ఆర్హెచ్ డిస్ట్రక్షన్ కంటిన్యూ అవుతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.